రాట్నం వ్యూవర్స్కి నమస్కారం. ఏపీ పాలిటిక్స్ చాలా విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతున్నది. అంటే వైసీపీ, తెలుగుదేశం, జనసేన మధ్య కీన్ కంటెస్ట్ ఉంటుంది అని భావించినటువంటి నేపథ్యంలో జనసేన చేస్తున్నటువంటి విమర్శలు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విమర్శలు కేవలం వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి, తెలుగుదేశాన్ని చేయటం లేదు అనేటువంటి ఒక విమర్శ ఈ ఇటీవల కాలంలో ఎక్కువైంది. దానికి కొంత బేస్ కూడా ఉన్నది. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పట్ల, తెలుగుదేశం అధినేతల పట్ల గతంలో చేసినటువంటి స్థాయిలో విమర్శలు చేయకుండా కేవలం వైసీపీ మీద చేస్తున్నారు అనేటువంటిది ఉన్నది. దానికి తగినట్లుగానే ఇటీవల కాలంలో వైసీపీకి ఓటు వేస్తే కేసీఆర్కి ఓటు వేసినట్లు, లేకపోతే వైసీపీకి ఓటు వేస్తే తెలుగువారి ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో రాజకీయం చాలా వేడెక్కింది. దీని వెనుక ఏంటి అంటే తెలుగుదేశానికి జనసేన మధ్య ఒక లాలూచి రాజకీయం నడుస్తుంది అనేటువంటి ఆరోపణ వైసీపీ చేస్తున్నది, వైసీపీ అనుకూల మీడియా చేస్తున్నది, వైసీపీ నాయకులు చాలా తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. దానికి తగినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి చేస్తున్నటువంటి విమర్శలనే దాదాపుగా ఆయన కూడా అదే రకంగా చేయటం అనేటువంటిది మరి అది కాకతాళీయంగా జరుగుతున్నదా, కావాలని చేస్తున్నారో తెలియదు. కానీ బట్ జనసేనకి తెలుగుదేశానికి మధ్య ఏదో ఒక రహస్య అవగాహన ఉన్నది అని చేస్తున్నటువంటి ఆరోపణలకి బలం చేకూర్చేదిగా ఉన్నది. అంటే ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి. జనసేనని అభిమానించే వాళ్ళు, జనసేనతో కలిసి పనిచేస్తున్న వాళ్ళకి అధికార తెలుగుదేశం పట్ల కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అవి సోషల్ మీడియాలో కానివ్వండి, మిగతా వాటిలో కానివ్వండి, వాళ్ళ పోస్టింగ్స్ అవి చూసినట్లయితే తెలుగుదేశానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా జనసేనని అభిమానించే వాళ్ళు, జనసేనతో కలిసి నడుస్తున్న వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి. అందుకనే ఒక దశలో జనసేనకి వైసీపీకి మధ్య పొత్తు కుదర్చాలని కూడా కొంతమంది భావించారు. అంటే వాళ్ళకి కొంత భావ సారూప్యత ఉన్నది. అంటే తెలుగుదేశాన్ని వ్యతిరేకించే విషయంలో రెండు పార్టీల మధ్య అనే కంటే కూడా రెండు పార్టీలను అభిమానిస్తున్న వారికి భావ సారూప్యత ఉన్నది అని అనుకోవాలి. కానీ జనసేన అధినేత మాత్రం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశాన్ని అంటే మంగళగిరి సభలో చేసినంత స్థాయిలో విమర్శలు చేయకుండా తగ్గించటం, అంటే విమర్శల తీవ్రతను తగ్గించడం, అదే సమయంలో విమర్శల తీవ్రతను వైసీపీ మీద ఎక్కువ పెట్టడం అనేటువంటిది జరుగుతున్నది. దీనిని చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్న వాళ్ళు, వైసీపీ అభిమానులుగా ఉన్న వాళ్ళు కూడా అక్కడ స్థానం దొరక్క జనసేనలో చేరినటువంటి మాట వాస్తవం. జనసేనలో కలిశారు. జనసేనలో అక్కడ ప్రస్థానం మొదలుపెట్టి, రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తమ కొంత స్థాయిని అంటే ఎమ్మెల్యేనో ఎంపీగానో పోటీ చేయాలి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలామంది జాయిన్ అయ్యారు. చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఇది మింగుడు పడినటువంటి పరిస్థితిగా తయారైంది. అంటే జనసేన అధినేత తన పార్టీ స్టాండ్ని చాలా క్లియర్ కట్గా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటే అది వేరే రకంగా ఉండేది. కానీ ఆ పార్టీ అత్యున్నత స్థాయిలో ఎటువంటి ఒక బాడీ లేదు. అంటే ఒక పాలిట్ బ్యూరో లాంటి వ్యవస్థ లేదు. ఆ పాలిట్ బ్యూరో లాంటి వ్యవస్థ ఉంటే అక్కడ చర్చించి పార్టీ స్టాండ్ని తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన మైండ్లో ఏముంది అనేటువంటిది ఎవరికీ తెలియట్లేదు. అందువల్ల ఒక దశలో ఏమో చాలా తీవ్ర స్థాయిలో తెలుగుదేశాన్ని విమర్శించారు, లోకేష్ గారిని విమర్శించారు. దానికి కూడా పెద్దగా ఆధారాలు లేవు. ఆయన ఏంటంటే ఒక దశలో ఏమన్నారంటే పేపర్లో ఈ విధంగా వస్తున్నాయి, ఆ విధంగా వస్తున్నాయి అనేటువంటి మాట మాట్లాడారు. అంటే పెద్దగా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ లేకుండానే తెలుగుదేశాన్ని ఆయన విమర్శలు చేశారు. ఆ తర్వాత మరి ఎందుకో పార్టీ విధానం మారినట్టుగా అనిపిస్తుంది. పార్టీ విధానం కేవలం వైసీపీని టార్గెట్ చేయాలనేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి తగినట్టుగా వైసీపీ వారు చేస్తున్నటువంటి విమర్శలకు బలం చేకూరే విధంగా జనసేన అధినేత అడుగులు కూడా పడుతున్నాయి అనేటువంటిది ఉన్నది. అందువల్ల ఇవాళ సిపిఐతో కుదుర్చుకున్నటువంటి పొత్తులు కొన్ని స్థానాల్లో, ముఖ్యంగా విజయవాడ, నూజివీడు లాంటి ప్రాంతాల్లో మళ్ళీ అక్కడ అభ్యర్థులను మార్చడం, అక్కడికి ఆ అభ్యర్థులను మార్చడానికి కారణం తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే విధంగా చేయిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తున్నది. అంటే జనసేన చాలా స్పష్టంగా తన రాజకీయ పంధాను కొనసాగించి ఉండుంటే అసలు ఈ విమర్శలకు తావుండేది కాదు. సమాన దూరాన్ని పాటిస్తూ అటు తెలుగుదేశం ఎంత దూరంలో ఉందో వైసీపీ అంతే దూరంలో ఉంది. నా గమ్యం కేవలం ఈ రాష్ట్రానికి అంటే రాజ్యాధికారం పొందటం,
అనేటువంటిది ఒక తీసుకొని, అంటే ఆ స్టాండ్ తీసుకొని ముందుకు సాగి ఉంటే ఎటువంటి సమస్యలు ఉండేవి కాదు. కానీ ఒక కన్సిస్టెన్సీ మాత్రం స్పష్టంగా లోపిస్తున్నట్టుగా కనపడుతుంది. ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్లనే సమస్యలు ఎదురవుతున్నాయి. అట్లా అని జనసేన అధినేత ఎవరికో లొంగిపోయారు అని మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఇంటిగ్రిటీ అందరికీ తెలుసు. కారణాలు ఏవైనప్పటికీ, అది రాజకీయ కారణాల, వ్యక్తిగత కారణాల అని అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి స్టాండ్, అంటే పూర్తిగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం అనేటువంటిది అది ప్రజాస్వామ్యంలో కొంత అంటే గతంలో ఎప్పుడు జరగలేదు. ఒక పార్టీ స్థాపించినప్పుడు, కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు రెండు ప్రధాన ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా కూడా ఆ రెండింటిని టార్గెట్ చేసుకుంటా సమాన దూరం పాటిస్తా ఒక తృతీయ ఫోర్స్ ఒక ఎమర్జ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలో. ఎందుకంటే జనసేనని నమ్ముకున్న వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, చాలామంది ఉన్నారు. మనం ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనం ఉద్దేశం సామాజిక వర్గాలని ప్రస్తావించడం కాదు, కానీ ఈ రెండు సామాజిక వర్గాలైనా ఈ రాష్ట్రాన్ని ఏలటం, మరొక సామాజిక వర్గం రావాలి, ఆ సామాజిక వర్గం వచ్చిన తర్వాత బీసీలు రాజ్యాధికారంలోకి వస్తారు, ముందైతే మార్పు జరగాలి అనేటువంటిది చాలామంది బీసీల్లో ఉన్నటువంటి మేధావులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు చాలా ఫర్మ్గా స్టాండ్ తీసుకొని సీట్లు ఎన్ని వస్తాయి ఏంటి అనేది పక్కన పెట్టినట్లయితే చాలా ఫర్మ్గా రెండు పార్టీలని విమర్శలు చేసుకుంటూ ఆయన ముందుకు సాగి ఉంటే, ఎక్కడ రాజీ పడకుండా వెళ్ళి ఉండుంటే, అభ్యర్థుల ఎంపికలో కానీ మిగతా ప్రచారంలో కానీ లేకపోతే తను ఇచ్చే స్టేట్మెంట్స్లో కానీ ఎక్కడ రాజీ ధోరణి లేకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారు అనేటువంటిది అది చాలా సత్యదూరమైనటువంటిది. దాన్ని ఎవరు ఒప్పుకోరు కూడా. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు చాలా కంఫర్ట్గా ఉంటున్నారు. ఇప్పుడే కాదు, గత 5 సంవత్సరాలుగా కూడా ఎక్కడా కూడా ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగలేదు. ఎన్నికల సందర్భంలో కానీ, ఉద్యమం చేసే సందర్భంలో కానీ కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అది ఎత్తుగడగా చేసి ఉండొచ్చు, ఏదేమైనా చేసి ఉండొచ్చు. వ్యాఖ్యల వరకే చేశారే తప్ప ఎటువంటి ద్వేషాన్ని ఆయన వెళ్ళగక్కలేదు. ద్వేషం లేదు ఆయన వ్యాఖ్యల్లో, ఆయన ఎత్తుగడ కావచ్చు. అందువల్లనే ఈరోజు హైదరాబాద్లో గత 5 సంవత్సరాల నుంచి ఏ వ్యాపారవేత్త ఆంధ్రాకి వెళ్ళిన దాఖలాలు లేవు. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఇక్కడి నుంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే వివిధ సంస్థలు నడుపుతున్న వాళ్ళు కానీ హైదరాబాద్ను వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినటువంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. ఎందుకంటే ఇక్కడ అటువంటి అభద్రతా భావాన్ని ఎప్పుడూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కలగనివ్వలేదు. అది కారణాలు ఏమైనా కావచ్చు, కానీ అటువంటి ద్వేషభావం కానీ, అటువంటి దాడులు చేసే సంస్కృతి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అది ప్రోత్సహించలేదు. అటువంటిది లేదు కూడా. పైగా మనం గమనించినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు చాలా తక్కువ మంది, నేర చరిత్ర దాదాపుగా లేనటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రాతో పోలిస్తే, ఆంధ్ర ప్రజాప్రతినిధులతో పోలిస్తే తెలంగాణలోని ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళకున్న నేర చరిత్ర తక్కువ. అందువల్ల శాంతి భద్రతల దృష్ట్యా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది అనేటువంటి భావన అందరిలో కలుగుతున్నది. అందువల్ల ఇక్కడ ఆంధ్ర వాళ్ళని టీఆర్ఎస్ వాళ్ళు వేధిస్తున్నది, ఇక్కడ పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారు, కొడుతున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్లనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొంచెం డిఫెన్స్లో పడినట్టుగా మనం భావించాలి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా ఒక ఇంట్రోస్పెక్షన్ జనసేనలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఇవాళ చాలామంది చెప్తున్నారు కూడా, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు హైదరాబాద్లో ఉండటం, మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదు అనేటువంటిది. అంటే వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, ఉద్యమ సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కాక, కానీ అది ఆచరణలో ఎక్కడా చూపించలేదు, ఎటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కలేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్ర వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకు గురి కానప్పటికీ కూడా వాళ్ళని కొడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్య చాలా దురదృష్టకరం. మరి దానివల్లనే ఈరోజు ఆయన కొంచెం డిఫెన్స్లో పడినట్టుగా మనకు కనపడుతుంది. ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారిగా అందరూ ఆయన్ని అటాక్ చేస్తున్నారు, అదేవిధంగా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక అపప్రదని కూడా మూట కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఏంటంటే దానికి ఆయన చాలా నిర్ద్వందంగా ఖండించవచ్చు, కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూస్తే ఎంతో కొంత నిజం ఉందేమో అనేటువంటి భావన కూడా కలిగే పరిస్థితి న్యూట్రల్స్లో కలుగుతున్నది. అటువంటి భావన కలగకూడదు. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇటువంటి విమర్శ ఆ రోజు తెలుగుదేశం నుంచి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజారాజ్యం
అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం, ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉంది, తెలుగుదేశాన్ని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు ప్రజారాజ్యం వాళ్ళు అనేటువంటి విమర్శ అప్పుడు వచ్చింది. అంటే కాంగ్రెస్తో ప్రజారాజ్యానికి లోపాయికారి సంబంధం ఉంది అనేటువంటి భావన కూడా అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు వెలిబుచ్చారు. దానికి తగినట్టుగానే సబ్సిక్వెంట్గా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. అందువల్ల ఇటువంటి అనుమానాలు ప్రజల్లో కలిగితే దానికి తగినటువంటి ఆధారాలు ఉంటే పార్టీకి చాలా నష్టం. ఈరోజు పార్టీకి నష్టం అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి నష్టం. పార్టీలో అంటే కలిసి నడుస్తున్న వాళ్ళు తమ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం ఉంటుందని ఆశపడి అందులో వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ఎజెండాను చాలా స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన ఏదైతే చెప్తున్నారో సమాన దూరం అని అంటున్నారు, ఆ సమాన దూరంలో చేతల్లోనే కాదు, లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. అంటే అన్ని విధాలుగా కూడా ఆయన చూపించాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా అధికార పక్షాన్ని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిపక్షాన్ని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి తప్పులు ఉంటే వాళ్ళని ఆ తప్పుల్ని ఎండగట్టచ్చు, ఎత్తి చూపచ్చు, విమర్శించవచ్చు, మంచి ఉంటే మంచిది కూడా చెప్పవచ్చు. అందువల్ల ఇటువంటి కొంచెం అస్పష్టత వదిలించుకోవాల్సిన అవసరం అయితే జనసేన మీద ఉన్నది. ఎక్కువ సమయం కూడా లేదు. 9వ తారీఖుతో ప్రచారం ఆగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే లాస్ట్ డేటు ఆ రోజు 9వ తారీఖు 5 గంటలకల్లా ప్రచారం ముగుస్తుంది. ఈలోపు ఈ తక్కువ వ్యవధిలో తక్కువ సమయంలో జనసేన చాలా స్పష్టంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది.